చిన్నపిల్లల దగ్గు మందు వినియోగంపై తెలంగాణ సర్కార్ హెచ్చరిక జారీ చేసింది. 2 ఏళ్ల వయసు వరకున్న పిల్లలకి కాఫ్ కోల్డ్ మందులు ఇవ్వొద్దని సూచించింది. ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. 5 ఏళ్లలోపు వారికి కూడా వైద్యుల పర్యవేక్షణ లేకుండా, డాక్టర్లు సూచించకుండా ఎలాంటి సిరప్లు ఇవ్వకూడదని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హెల్త్ డైరెక్టర్ నుంచి డిఎంహెచ్ఓలకు ఆదేశాలు వచ్చాయి. ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రులన్నింటికీ ఆదేశాలు జారీ చేశారు. దీనికోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. ప్రజల్లో అవగాహన కల్పించాలని డిఎంహెచ్ఓలకు ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు మధ్యప్రదేశ్, రాజస్థాన్లో జలుబు దగ్గు మందుల వాడకంతో 14 మంది చిన్నారుల ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనని కేంద్రం సీరియస్గా తీసుకుంది. అన్ని రాష్ట్రాల్ని అలర్ట్ చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఆరోగ్య శాఖ కార్యదర్శులు, డ్రగ్ కంట్రోలర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్యసలీల శ్రీవాస్తవ. దేశవ్యాప్తంగా కాఫ్ సిరప్స్, ఇతర మందుల శాంపిల్స్ సేకరిస్తోంది అధికార యంత్రాంగం. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్రల్లో ఫ్యాక్టరీలపై సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ తనిఖీలు నిర్వహిస్తోంది. దగ్గు సిరప్లు, యాంటీబయాటిక్స్, జ్వరం మందులు సహా 19 ఔషధాల నమూనాలను సేకరించింది.